నక్షత్రాన్ని బట్టి జీవన ప్రమాణాన్ని, ఆయుష్ని మాత్రం చెప్పలేము. నక్షత్రాన్ని బట్టి వాళ్ళు లైఫ్లో ఎక్కడ స్టార్ట్ చేస్తారు, ఎలా ఉంటుంది అనేది ఒక బ్లూ ప్రింట్ మాత్రమే ఇవ్వగలుగుతాము. అంతేగాని లైఫ్ స్టాండర్డ్స్, సక్సెస్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అనేది వాళ్ళు పుట్టిన టైంను బట్టి, గ్రహాలు ఉన్న పొజిషన్ని బట్టి మాత్రమే చెప్పగలుగుతాము. నమస్తే, నేను మృదుల, ఆస్ట్రో గైడెన్స్ కౌన్సిలర్. ఈరోజు చెప్పబోయే నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం గురించి. జ్యేష్ఠ నక్షత్రాన్ని రూలింగ్ ప్లానెట్ వచ్చేసి బుధుడు అన్నమాట. జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా వృశ్చిక రాశిలోనే ఉంటాయి. వృశ్చిక రాశిని రూలింగ్ చేసేది వచ్చేసి మార్స్ అన్నమాట. న్యాచురల్గానే వృశ్చిక రాశి అంటేనే 8th హౌస్. సో సీక్రసీ హౌస్ అనేసి అంటూ ఉంటారు. జనరల్లీ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చాలా అర్థం చేసుకునే కెపాసిటీ అనేది ఉంటుంది. బట్ వాళ్ళు చూడ్డానికి మాత్రం ఎరగెంట్గా, ఎవరిని పట్టించుకోనట్టుగా, కోపంగా, అగ్రెసివ్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. బికాజ్ రాశికి, నక్షత్రానికి సంబంధించిన లక్షణాలు ఆ పర్సన్ని అలా కనిపించేలాగా చేస్తాయి అన్నమాట. మామూలుగా వీళ్ళు లైఫ్లో అన్ని విషయాలు బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు అనమాట. సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు. అండ్ సిబ్లింగ్స్ తోటి వీళ్ళ రిలేషన్ కూడా అంత స్ట్రాంగ్గా ఏమీ ఉండదు. వీళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళతోనూ, తర్వాత సిబ్లింగ్స్తోనూ స్ట్రాంగ్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయరు. అండ్ మోస్ట్లీ వీళ్ళల్లో సెల్ఫ్ డిపెండెంట్ ఉంటారు. ప్రతిదీ వాళ్ళంతటా వాళ్ళ ఓన్గా డెవలప్ అవ్వాలనే కోరుకుంటారు. డిపెండెంట్ అవ్వడం అనేది వీళ్ళకి నచ్చదన్నమాట. అండ్ వీళ్ళ కెరియర్ అండ్ ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. అండ్ డెడికేటెడ్గా చదువుకుంటారు కూడా. మోస్ట్లీ ఈ నక్షత్రం వాళ్ళల్లో 18 to 28 years ఇన్ బిట్వీన్ ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లోనే వీళ్ళకి కెరియర్లో సెటిల్ అవ్వడానికి కానీ కొంచెం లేట్ సెటిల్మెంట్ ఉంటుందనే చెప్పాలి. కాకపోతే బట్ కెరియర్ వైజ్ చాలా మంచి పేరు అనేది తెచ్చుకుంటారు. అండ్ ప్రోగ్రెసివ్గా వీళ్ళ డెవలప్మెంట్ అనేది 28 years తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఇయర్ బై ఇయర్ వీళ్ళ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. మీలో ఎవరిదైనా జ్యేష్ఠ నక్షత్రం అయితే కమెంట్లో చెప్పండి. నా పేజ్కి కనుక కనెక్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మీ పర్సనల్ హారోస్కోప్ గైడెన్స్ కావాలి అంటే పేజ్లో ఉన్న నా నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.